మరి టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీస్ తో మెయిన్ గా థ్రిల్లర్ తో అలరించేవారు డైరెక్టర్ కమ్ యాక్టర్ రవిబాబు. మరి రవిబాబు పేరు చెప్పగానే డిఫరెంట్ కథనాలు గుర్తొస్తాయి, డిఫరెంట్ సినిమాలు గుర్తొస్తాయి. ఆయన మోస్ట్లీ థ్రిల్లర్ పైనే దృష్టి పెడతారు, అందరినీ కూడా ఆకర్షించుకున్నారు. ఆయనకంటూ ఒక స్పెషల్ జోన్ ప్రేక్షకులను కూడా అభిమానులు కూడా సొంతం చేసుకున్నారు. అయితే చాలా కాలం నుంచి రవిబాబు నుంచి ఏ మూవీ రాలేదు, ఆయన డైరెక్ట్ చేసిన మూవీ కానీ యాక్ట్ చేసినటువంటి మూవీ కానీ ఇప్పుడు టాలీవుడ్ లో డిఫరెంట్ యాంగిల్ లో రేజర్ అనే సినిమా తోటి ముందుకు రాబోతున్నారు రవిబాబు గారు. ఇటువంటి నేపథ్యంలోనే తన సినిమాకి, అంటే ఈ సినిమా కూడా అటు ఆయన డైరెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేసినటువంటి లీడ్ రోల్ లో నటిస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొల్పాలి అని చెప్పి, అంటే చాలా గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ప్రమోషన్స్ భాగంలో ఆయన చాలా బిజీ అయిపోయారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలోనే రవిబాబు గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ పైన, ఫిల్మ్ మేకర్స్ పైన. మరి ఒళ్ళు బలిసి మూవీలు తీస్తున్నారు ఫిల్మ్ మేకర్స్ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఆవేదనలో అర్థం ఉంది, కానీ ఒళ్ళు బలిసి అనే మాట అనకుండా ఉండాల్సిందే అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఇందుకే ఆయన ఏమన్నారంటే, గతంలో చూసుకున్నట్లయితే ఫిలిం మేకింగ్స్ కి అప్పట్లో విధానం ఇప్పట్లో విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పుడు రోల్స్ వాడేవారు, ఫిలిం రోల్స్, అవి చాలా కాస్ట్లీ, వాటి విలువ తెలుసు. అందుకే డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కెమెరామెన్స్ కానివ్వండి, చాలా మంది చాలా అలర్ట్ గా పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదు. డిజిటల్ యుగం కావడంతో చిప్స్ వచ్చేసాయి. చిప్స్ ని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కంటెంట్ ని చిప్స్ ను కాపీ చేయడం, మళ్ళీ ఎరేజ్ చేయడం, ఇటువంటి నేపథ్యంలో ఒళ్ళు బలిసి మూవీస్ తీస్తున్నారు మేకర్స్ అంటూ రవిబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏదేమైనప్పటికీ తన ఆవేదన నిజమే కావచ్చు, కానీ ఇటువంటి కామెంట్స్ చేయకూడదు, ఒళ్ళు బలిసి అనే మాటలు చెప్పకూడదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత రేజర్ అనే సినిమాతో మళ్ళీ ముందుకు రానున్నారు. ఇది కూడా థ్రిల్లర్ మూవీగా వస్తున్న నేపథ్యంలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఇటువంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మరి రవిబాబు కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.